డెక్కన్ సుల్తాన్స్ బిజాపూర్ సుల్తాన్స్ ధ్వంసం చేసిన తర్వాత మట్టిలో బూడిపోయింది మేడం అంతా. ఇవన్నీ కూడా అవును మేడం. 10x10 ఎక్స్ప్రెషన్ చేస్తూ వచ్చాం. ఎందుకంటే ఒకే ఈ ఒక మిషన్స్ వెళ్ళదు. సో మిషన్ అయితే మనకి చీలికలు అవుతాయి కాళ్ళు, అందుకని సో బ్రష్ చేతితోనే ఎక్స్ప్రెషన్ చేస్తాం. సో పూర్తిగా మనకి ఇక్కడ మట్టి, సో మట్టి ఈ పైప్లో ముందు వచ్చింది. సో ఇక్కడ ఏమో ఉండొచ్చని ఎక్స్ప్రెషన్ చేస్తాను. సో ఎక్స్ప్రెషన్ 10x10 ఎక్స్ప్రెషన్ చేస్తూ వచ్చాను. సో ఓన్లీ ఆయిల్స్ మాత్రం ఇక్కడ పూజ చేశాను ఆ రోజు లక్ష్మీదేవి టెంపుల్. సో టెంపుల్ గారా ఇటికా సున్నంతో నిర్మాణమైన దేవాలయం మేడం. సో మధ్యకాలంలో పీఠం కనిపిస్తాను అక్కడ లేదా. ఈడ లక్ష్మీ మండపం ఉండేది, గుడి. ఇప్పుడు ఏమాత్రం లేదు. వచ్చేటప్పుడు ఇలా పొడుక్కి ఇలా రాయిలు ఉండేది, కాంపౌండ్ లాగా. ఇక్కడ హోలీ ఆడేవారు అన్నమాట దసరా టైంలో, లాస్ట్ 9వ రోజు ఇక్కడ హోలీ ఆడేది. అక్కడ హోలీ అంతా కలుపుతూ ఉన్నారంట, కలర్స్ వాటర్ అంతా కలిపేసి స్ప్లాష్ ఇక్కడ ఇక్కడ కలిపేవారు అన్నమాట హోలీ వాటర్. తీసుకో నేను ఇస్తా. లోటస్ మహల్ కదా, కన్స్ట్రక్షన్ తర్వాత చేసుకుంది. కృష్ణదేవరాయ వారి సంస్థానంలోది కాదు. చుట్టూన నీళ్లు, మధ్యలో మహల్, కాదు కాలక్షేపానికి మాత్రమే, కాలక్షేపానికి. రాణి గారి ట్రెజరీ రూమ్. ఇక్కడ ఆ రోజుల్లో రాజా కృష్ణదేవరాయ ఆయన కట్టించిన కొన్ని మహల్లో కొన్ని వాళ్ళు లోపల రావాలంటే రాణి పర్మిషన్ మస్టర్ తీసుకొని లోపల రావాలి. సో రాణి ఓకే అంటే నేను లోపల రావాలి, లేదంటే బయట ఉండాలి. రాణి పర్మిషన్ మస్టర్ కింద ఇస్లాం ధర్మం మసీదీ లాగా ఉంది కాబట్టి మంచి సో అక్కడ నుండి రాజ్బాగ్ సైడ్ కర్ణాటక తర్వాత భువనేశ్వరి దుర్పాక టెంపుల్ భువనేశ్వరి అంబారి కాలేదు, మధ్యగా ఉంది, అంబారి మీద పెట్టింది. సో అక్కడ మన మహానీయుని దివస్ ఆఫీస్ ఇల్లు కాదు, ఆఫీస్ అదే ఆఫీసా. ధర్మం శూద్ర ధర్మం కాదు, జైన ధర్మం వాళ్ళ ధర్మం గురించి వచ్చి ఇక్కడ వాళ్ళ ధర్మం ఎలాంటిదని గొప్పగా చెప్పుకునే ఒక అవకాశం కృష్ణదేవరాయ ఆయన పూర్తిగా మునిగిపోయింది. ధర్మ సమానం, అందరూ ధర్మం సమానం. సో ధర్మంతులు సో లైట్ చిన్న చిన్న లైటింగ్స్ పెట్టడానికి 1, 2, 3 ఉన్నాయి కదా. సో పనితో పడుతుంది చిన్న చిన్న లైట్. అటువైపు చూపిస్తారు. సో తాగే నీళ్ళు అటు దొరుకుతాయి.
ఎలక్ట్రిక్ వెహికల్ వస్తున్నాం. ఇది స్నాప్ కన్ఫ్యూజ్ అవుతారా? తెలుగు పాప పుష్కరాలు సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇటు పూర్తిగా ఎటువైపు మనం చూస్తున్నాము గుర్రాల మార్కెట్. సో గుర్రాల మార్కెట్ అనడానికి లోపల నిదర్శనం ఉంది. సో దూరపండు చెక్ చేసి గుర్రం రేట్ ఫిక్స్ చేసేది ఉంటుంది కదా, పూర్తిగా లోపల నిదర్శనాలు ఉన్నాయి. సో చెక్కారు, సో పూర్తిగా చెక్కారనమాట. సో డ్రెస్ కోడ్ అదే ఎవరు వెళ్ళని చూస్తామన్నమాట. సో దేవాలయం పూర్తిగా రూల్స్ ఏమబ్బా అంటే, మనం లోపలికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ భక్తులు సాష్టాంగ నమస్కారం, బ్యాచులర్స్ మేము చూస్తూ ఉన్నాం నిదర్శనం సాష్టాంగ నమస్కారం. మరి సో ఇక్కడ పాకాశాలం పూర్తిగా మనకి డైనింగ్ మేడం భజన మేడం ఎక్కడ తులసి బృందావనం ఉంటుందో దేవాలయం ఉంటుంది. సో సత్యం మేడం. మధ్యలో చూస్తుండేది ఇది ఏకదీప స్తంభం, రాయి చెప్తుంది. సో ఏకదీప స్తంభము తదనంతరము అగ్నిగుండం, నైవేద్య పిటక, స్టోన్ చారియట్ కూడా మనం చూస్తున్నాం కదా. స్టోన్ చారియట్ అదే షో పీస్ మేడం. రేట్ వచ్చేసి మనకి సో ఇంటర్లాక్ సిస్టమ్ మేడం. పూర్తిగా మనం చూడవచ్చు బాగా ఇంటర్లాక్ సిస్టమ్ ఉంది. సో మనకి పైభాగం నుంచి సిస్టమ్ 1868 రాబర్ట్ స్లైవ్ వాళ్ళు రాసిన బుక్లో పూర్తిగా ఆ బుక్లో పైన మొత్తం అడవి మేడం, ఇదంతా అడవి. సో తర్వాత పైభాగంలో ఉండే దేవస్థానం అంటే శిఖరం అని మనం ఏం పిలుస్తాము. సో అక్కడ పెట్టారు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు శిఖరం మేము పిలుస్తాం కదా, కింద పెట్టారు. తర్వాత ఓకే, సో ఒరిజినల్ ఏనుగులు అని మీరు అనుకుంటున్నారు, కానీ గుర్రాలు. వెనకాల చూడండి, గాళ్ళు, తోక. అర్థమైందా? అర్థమైంది. సో మనకి ఎక్కడే వెళ్ళి రకానికి గుర్రాలు ఉంటాయి మేడం, ఏనుగులు ఎక్కడ ఉండు. సో ఎక్స్హిబిషన్ చేశారన్నమాట, అంతే. ఎక్స్హిబిషన్ చేశారు. సో ఒరిజినల్గా ఉండేది గుర్రాలే, ఒరిజినల్ ఉండేది గుర్రాలే అనమాట. ఓకే, సో ఒరిజినల్గా గుర్రాలే ఉండేది. తర్వాత మనకి గడవాణి. సో మనకి ఇప్పుడు ఎక్కడ ఏమంటే సో గంధం చెక్కతో కొట్టేవాళ్ళం. కర్టన్స్ లాక్ చేసేది పైన ఇంటర్లాక్ సిస్టమ్. వర్షం వచ్చినా కానీ నీళ్ళు ఇక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి ఇక్కడికి పాస్. వర్షం వచ్చినా కానీ సో నీళ్ళు వేస్తే ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి వస్తాయి. సో అదే ప్రాసెస్గా ఇంటర్లాక్ సిస్టమ్ పూర్తిగా పైన నుండి కింద. సో కర్టన్స్ ఇక్కడ చూడండి, ఇది కూడా ఓవలే కానీ డ్యామేజ్ అయింది, ఇలా హోల్. సో కర్టన్స్ క్లోజ్ చేస్తారు అన్నమాట. సో ఈ యొక్క డాన్సింగ్ దానికి సో డాన్సర్. సో ఇక్కడ పూర్తిగా కర్టన్స్తో, రంగురంగుల కర్టన్స్తో పూర్తిగా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆమె డాన్స్ చేస్తుంది. సో రాజమండ్రి బిడ్డల భక్తులు కాబట్టి డాన్స్ చేస్తారు. ఇక్కడ లోపల వచ్చేసి मूर्ति ले जंपिंग होने के बाद यहाँ पे राजा के पास लेके आके ఇక్కడ చూడండి గుర్రాల పళ్ళు చెక్ చేస్తున్నారు, దూర పళ్ళు.
సో అప్పటికి ఆ గుర్రాలకి ఏజ్ ఎంత ఉందనే తెలుస్తున్నాము, గుర్రాల పళ్ళు చెక్ చేస్తాం. సో ఇక్కడ డ్రెస్ కోడ్ చూడండి, చైనీస్, అరబియన్స్, మంగోలియన్స్, రష్యన్స్ వీళ్ళంతా ఇక్కడ వ్యాపారం చేయడానికి వచ్చేవారు. సో తదనంతరం ఈ స్పర్శకి మనిషికి గుర్రం స్పర్శ అనేది తెలియడం, తర్వాత తనంతకు తానే మన దగ్గర లొంగిపోవడం గుర్రము. సో తర్వాత రాజా దగ్గర తెచ్చి ఇక్కడ ఈ గుర్రం గురించి సో బిజినెస్ చేయడం జరుగుతుంది అన్నమాట.